ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు వీడియో చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఉద్యోగపరంగా ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ నెల ప్రథమార్థంలో ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అయితే కనపడతాయి. ఉద్యోగంలో అభివృద్ధి సాధించడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీకు మంచి పేరైతే వస్తుంది. అయితే ఈ సమయంలో మీరు ఒక మాట విషయంలో మటుకు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, లేదా మాట జారటం లాంటివి కారణంగా కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట ఇచ్చేటప్పుడు, మాట జారేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు మాటలు జారకండి. అంటే ప్రామిస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి చేయకండి. అంతేకాకుండా దీని కారణంగా కూడా మీకు పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది. అయితే మీరు చేపట్టిన పనులు అతి శ్రమతో పూర్తి అవ్వటం లేదా మీకు మీ మాట విలువ తగ్గటం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా మీ సహోద్యోగులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి నుంచి రావలసిన సహాయం రాకపోవటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వీలైనంత వరకు చాలా ఓపికగా ఉండటం వల్ల ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా మీ పనులు మీరు మాత్రం పూర్తి చేస్తే చాలా మంచిదన్నమాట మీకు. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది, కానీ ద్వితీయార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఏర్పడతాయి. శారీరక ఆరోగ్య సమస్యల కంటే ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ. మానసికంగా మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా లేకపోవటం వలన కొన్నిసార్లు ఆవేశానికి, కోపానికి దారితీస్తూ ఉంటాయి. దీనివల్ల మానసికంగా మీకు తెలియని బాధ, వ్యధ కలుగుతూ ఉంటుంది. ఎంతమందితో కలిసి ఉన్నప్పటికీ మీరు ఒంటరి అనే భావన అయితే ఎక్కువగా కలుగుతుంది మీకు. ఈ సమస్యను అధిగమించడానికి మీ పనిపై మరింత దృష్టి పెట్టి పనిచేసుకుంటూ ఉండటమే. ఇక ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటే, ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుందండి. ఖర్చులు పెరుగుతాయి మరియు ఆదాయం అయితే తగ్గుముఖం పడుతుంది. ప్రథమార్థంలో కొంత ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల విషయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ. అయితే ఇదే సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా కొంచెం లాభం అయితే వస్తుంది. ఇల్లు లేదా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలని మీరు అనుకున్నట్లయితే మరకు ఇప్పుడు కాకుండా కొంతకాలం వేచి ఉండడం చాలా మంచిది మీకు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే, కుటుంబ పరంగా జీవితం కాస్త సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు ఈ సమయంలో తొలగిపోవటం వలన కొంత ప్రశాంతత అయితే ఏర్పడుతుంది. అయితే ద్వితీయార్థంలో కుటుంబ సభ్యుల మధ్యన అపార్థాలు లేదా గొడవలు అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన మీలో ఆవేశం, కోపం ఎక్కువవుతూ ఉంటుంది. దీని కారణంగా మీరు కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాల్లో వాదించడం జరుగుతుంది. దీనివల్ల వీలైనంత ప్రశాంతత మీకు కోల్పోతారు. అలాగే అనవసరమైన చర్చలు, గొడవలు అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు, దూరానికి కారణమయ్యే అవకాశం ఎక్కువ. అందుకని మీరు ఫిబ్రవరి నెలలో మీ పని మీరు చూసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక వ్యాపార విషయానికి వస్తే, వ్యాపారస్తులకు ఈ నెల సాధారణమైన వ్యాపారం జరుగుతుంది. కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వ్యాపారంలో అభివృద్ధి తగ్గుముఖం పడుతుంది. ప్రథమార్థంలో మీ భాగస్వామితో కలిసి వ్యాపార అభివృద్ధికి ఎక్కువ శ్రమిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి కొరకు డబ్బు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత తగ్గుదల ఉంటుంది. అనుకున్న సమయంలో చేపట్టిన పనులు పూర్తి చేయకపోవటం వలన వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు కూడా ఎక్కువ అవటం వలన వ్యాపారం, వృత్తి కొంత కుంటుపడుతుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఖర్చును తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ నెలలో పెట్టుబడులు అసలు పెట్టకండి. ఉన్న వ్యాపారాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఇక విద్యార్థులకు చదువు విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలండి. ప్రథమార్థంపై ఫస్ట్ వీక్లో చదువుపై ఆసక్తి బాగా పెడతారు. అయితే ఈ సమయంలో మీరు తమకంటే ఎక్కువ ఇతరుల గురించి కష్టపడటం వల్ల తమ చదువు పూర్తిగా సాగకపోవటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు
ఇతరుల విషయాల గురించి పట్టించుకోకుండా మీ చదువు మీరు చదువుకొని చదువు మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. విద్యార్థులు చదువు పరంగా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉన్న విద్య మరొకరు ప్రయత్నిస్తున్న వారు తాము అప్లై చేసినప్పటికీ కూడా ముఖ్యమైన పేపర్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా విదేశాలకి చదువుకోవడానికి అప్లై చేసుకునేటప్పుడు పేపర్ల విషయంలో జాగ్రత్త పడండి. వాటిని ఫ్రెండ్స్ మీదకి వేరే వాళ్ళకి అందించకండి. వాటిలో తప్పులు ఉంటాయి లేదా సరైన వివరణ వాళ్ళు రాయరు. దానివల్ల మీరు అడ్మిషన్లో ఫెయిల్ అవుతారు, ఆటంకాలు ఏర్పడతాయి. అందుకని మీ అప్లికేషన్ పేపర్లు మీరే కంప్లీట్గా 1-2 సార్లు చూసుకొని మాత్రమే అప్లికేషన్కి వెళ్ళండి.